నమస్కారం. మీరు చూస్తున్నది KMG9 న్యూస్. ఈరోజు బిజ్జంకి మండలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, కార్యక్రమాలు మీకోసం 1 by 1 న్యూస్ స్టోరీ లాగా అందిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజ్జంకి మండలంలో విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మండల బీజేపీ అధ్యక్షులు కులిపాక రాజు నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వారితో పాటు సుమారు 30 మంది బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మోదీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బెజ్జంకి పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఎస్ఐ బోయిని సౌజన్య జెండాను ఆవిష్కరించారు. ప్రజల సహకారం ఉంటే పోలీసు వ్యవస్థ మరింత బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్రావు, హెడ్ కానిస్టేబుల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బెజ్జంకి మండల కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నేతలు మాట్లాడుతూ భారత్ 1947లో స్వతంత్రం పొందిన హైదరాబాద్ నిజాం చెర నుండి మాత్రం 1948 సెప్టెంబర్ 15 విముక్తి పొందిందని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ ప్రజలకు ఈరోజు ప్రత్యేకమని తెలిపారు. మండల అధ్యక్షుడు ముఖేష్ రత్నాకర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి తిప్పార శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, దొరల దమన పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసిందని అన్నారు. బెజ్జంకిలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రవీణ్ జెండా ఎగురవేశారు. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కార్యదర్శులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మార్కెట్ యార్డులో కూడా జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. చైర్మన్ పులికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ రోజు బెజ్జంకి మండలంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.